తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొల్పే సేవలు నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఓం వజ్రాయ వజ్రాయ కమలాయ కాంతాయ కామాక్షయ నమః. ఓం గోధుమయ మనకుర్య నమః నమః. ఓం అశోకాయ నమః ప్రదాయ నమః దేశాయ నమః లోక వినాశనాయ నమః. ఓం ధర్మయ నమః ప్రదాయ నమః లోకమాత్రే నమః పద్మప్రియ నమః నమః. ఓం అత్మహమరియ నమః ధర్మత్మకే నమః. ఓం అత్మనాభప్రియ నమః పద్మనాభరియ నమః. ఓం దేవీ నమః శ్రీరాయ నమః శ్రీనివాసాయ నమః. మంగళం గోవిందాయ మహనీయమాత్మనే చక్రవర్తినోదాయ సర్వోమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మహత్యామలవాస్తయ ఉత్తమానలోకాయ వన్యలోకాయ మంగళం. కళ్యాణాత్మకాయ కవితాత్రాయనే శ్రీమద్వేంకటవాసాయ శ్రీనివాసాయ మంగళం. గోవిందా గోవిందా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం కేవలం 23 నెలల పాలనలోనే రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నిలిపి సామాన్యుల ప్రభుత్వంగా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుందని ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవిరావు అన్నారు. విశాఖపట్నంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలన చూసి పారిపోయిన దిగ్గజ కంపెనీలు నేడు ఏపీకి క్యూ కడుతున్నాయని, ప్రపంచమంతా గూగుల్ సెర్చ్ లో ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా గూగుల్ డేటా సెంటర్, ఐటీ దిగ్గజం టీసీఎస్ రాకను సుగమం చేస్తామని తెలియజేశారు. అనకాపల్లిలో ఆర్సిల్ఆర్ మిట్టల్, రాయలసీమలో రాయల్ ఎన్ఫీల్డ్ లాంటి ప్రపంచ స్థాయి ప్రాజెక్టులు, రాజధాని అమరావతి శరవేగ అభివృద్ధితో అన్ని ప్రాంతాలు సమాంతరంగా అభివృద్ధి జరుగుతుందని స్పష్టం చేశారు. కొంతమంది కోర్టులు పెట్టుకుని కోర్టులో కేసులు వేశారు. సుమారు 200 పైచిలకు కేసులు వేస్తే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు దాన్ని ప్రెస్టీజియస్ గా తీసుకుని ఆ కేసులన్నింటినీ పరిష్కరించి ఎటువంటి కేసులు లేకుండా డిఎస్సిని పగడ్బందీగా 150 రోజుల్లో పూర్తి చేశారు. మీరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. పేపర్ లీకేజ్ అనే పదం వాడారు. అసలు పేపర్ గురించి మీకు సరిగ్గా తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. ఈ పేపర్ ఏమి భౌతికంగా ఫిజికల్ గా ఆఫ్లైన్ లో రాసే పేపర్ కాదు, అది ఆన్లైన్ లో రాసే పేపరు. ఈ ఆన్లైన్ లో రాసే పేపర్లో ఎగ్జామ్ కి 1/2 గంట ముందు వరకు కూడా ఆ అభ్యర్థికి ఏ క్వశ్చన్ పేపర్ వస్తుంది, ఆ క్వశ్చన్ పేపర్లో ఏ ప్రశ్నలు ఉంటాయి అనేది ఎవ్వరికీ కూడా తెలియదు. ఎందుకంటే అది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ క్వశ్చన్ పేపర్లో లీకేజ్ ఏంటి నాకు అర్థం కాదు. మీకు అసలు మీ నాయకులకి ఏమైనా అవగాహన ఉందా? నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారా మీరు? ఈరోజు స్టూడెంట్స్ విద్యావంతులు మీరు మాట్లాడే మాటలు విని నవ్వుకుంటున్నారు. వీళ్ళ ఒక పార్టీకి నాయకులు అని చెప్పి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పేపర్ అనేది లీక్ అవడం ఏంటి? చివరికి అక్కడ పనిచేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి కూడా ఏ ప్రశ్నలు వస్తాయో తెలియదు. మీరే చెప్తున్నారు. ఎస్సీఆర్టీలో పనిచేసే ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి డిఎస్సి రాసి ఫస్ట్ ర్యాంక్ పొందాడు, ఆయనకు ఉద్యోగం ఇవ్వలేదని చెప్పి మీరే ఆరోపణ చేశారు. నేను ప్రశ్నించేది ఏంటంటే, అందులో పనిచేసే ఉద్యోగి, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి క్వశ్చన్ పేపర్ రాయాలంటే ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళాలి కదా. ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళాలంటే కనీసం ఒక అరగంట గంట ముందు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళాలి కదా. మరి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఇప్పుడు డిసైడ్ అవుతుంది. ఎగ్జామ్ రాయడానికి 10 నిమిషాలు 20 నిమిషాల ముందు ఆ సీక్రెసీ వర్క్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ బ్యాచ్ కి ఏ క్వశ్చన్ పేపర్ ఇవ్వాలనేది నిర్ణయిస్తారు. మరి ఏ బ్యాచ్ కి ఏ క్వశ్చన్ పేపర్ ఇవ్వాలి, ఆ క్వశ్చన్ పేపర్ లో ఏ ప్రశ్నలు ఉండాలనేది 1/2 గంట ముందు వరకు ఎవ్వరికీ తెలియలేనప్పుడు అందులో పనిచేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ఎట్లా తెలుస్తుంది? ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా మీ నాయకులకి మీ ఆరోపణలో కూడా ఉండవసరం లేదా? కట్టుదిట్టమైన డిజిటల్ భద్రతా ప్రమాణాలతో ఈ పేపర్ని అందించడం జరిగింది. ఈ పేపర్ పెట్టి లాస్ట్ టైం ఈ ప్రక్రియ అంతా ఆగస్టు సెప్టెంబర్కి సంబంధించింది. అప్పటి నుంచి ఇప్పటికి ఇంచుమించు 10 నెలలు అవుతుంది. ఎక్కడైనా పేపర్ లీక్ అయితే ఒక ఆరోపణ వచ్చి ఉంటుంది కదా. ఒక అభ్యర్థి అయినా సరే కనీసం డిఎస్సి సెల్కి లేకపోతే విద్యాశాఖ సెల్కి వెళ్ళి అడుగుతారు కదా, ఎక్కడున్నాయి ఆరోపణలు, ఎక్కడ లీక్ అయింది? మీ సొంత ప్యాలెస్లో లీక్ అయిందా పేపరు? ఒక్కసారి ఆలోచించుకోండి. అలాగే బహిరంగంగా లిస్టు పెట్టలేదన్నారు. డిఎస్సిలో సెలెక్ట్ అయిన అభ్యర్థులు యాక్చువల్ గా ఈ డిఎస్సిలో నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత
16,347 ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇస్తే 5.77 లక్షల అప్లికేషన్లు వస్తే 3.36 లక్షల మంది పోటీ పడ్డారు. దీనికి సంబంధించిన మెరిట్ లిస్ట్ ని 2025 ఆగస్టు నెలలో మొత్తం మెరిట్ లిస్ట్ ని పబ్లిష్ చేశారు. మీకేం తెలుస్తుంది పబ్లిష్ చేశారా లేదా అనేది? ఆ రాసిన అభ్యర్థులకు తెలిస్తే మెరిట్ లిస్ట్ పబ్లిష్ చేశారా లేదా అనేది. మెరిట్ లిస్ట్ ని పబ్లిష్ చేసి అబ్జెక్షన్స్ ఉంటే తీసుకొని ఆ అబ్జెక్షన్స్ పై నిపుణుల కమిటీని వేసి వాళ్ళు ఇచ్చిన సూచనలపై మరలా దాన్ని మాడిఫై చేసి కీ పెడతారు. మొదట కీ పెట్టిన తర్వాత అభ్యర్థుల నుంచి అబ్జెక్షన్స్ ఉంటే తీసుకుంటారు. తీసుకున్న తర్వాత నిపుణులతో సలహాలు తీసుకొని వారి యొక్క అబ్జెక్షన్లు వాస్తవంగా ఉంటే మాడిఫై చేస్తారు. ఫైనల్ కీ పెడతారు. ఫైనల్ కీ ఆధారంగా మెరిట్ లిస్ట్ పెడతారు. మెరిట్ లిస్ట్ ఆధారంగా సెలక్షన్ లిస్ట్ పెడతారు. ఇదంతా పక్కాగా నోటిఫికేషన్ ఏ నిబంధనల ప్రకారం ఇచ్చారో ఆ నిబంధనల ప్రకారమే ఇవి మొత్తం. హైదరాబాద్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో భేటీపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పందించారు. 6 నెలలుగా కలవకపోవడంతోనే సాధారణంగా కలిశానని, దీనిపై ఊహాగానాలు వద్దని అన్నారు. కాంగ్రెస్ లో కొట్లాటలు సహజమని, కార్యకర్తలు ప్రజల కోసమే, నేతలు చర్చలు చేస్తారని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల దృష్ట్యా కేడర్ను అప్రమత్తం చేయడంపైనే జనరల్ డిస్కషన్ జరిగిందని జగ్గారెడ్డి స్పష్టత ఇచ్చారు. 10 రోజుల కిందట ఈ మధ్యలో ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కలవలేదు. దాదాపు ఒక 6-7 months అవుతుంది. మన 10 days బ్యాక్ మీనాక్షి నటరాజన్ గారికి నేనే పర్సనల్గా ఫోన్ చేసి, మేడం ఈ మధ్యలో మీరు ఎప్పుడన్నా అంటే నేను కూడా కలవక దాదాపు 5-6 నెలలు అవుతుంది. జనరల్గా కలవాలనుకుంటున్నాను. పెద్దగా మా విషయాలు ఏం లేవు మాట్లాడడానికి. మీరు ఎప్పుడు వస్తారో కొంత ఇన్ఫర్మేషన్ అపాయింట్మెంట్ ఇస్తే నేను వచ్చి కలుస్తాను చెప్పిన. వారు చెప్పారు, వాళ్ళ పిఏ ఫోన్ చేసిండు ఈరోజు 6:30కి రమ్మని. అందుకే ఎమ్మెల్యే క్వార్టర్స్కి వచ్చిన చాలామంది ఉన్నారు. ఒక 10 నిమిషాలే నేను మేడంతో మాట్లాడిన దాంట్లో కూడా వాస్తవం కూడా ఏం లేవు. అంటే ఏదో అందరూ ఊహిస్తారు కదా, అది మాట్లాడండి ఏదో మాట్లాడండి ఊహిస్తారు. ఊహించిన రాజకీయ ప్రస్తావన అయితే తెలియలేదు. బయట మీడియా కథనాలు, మీడియా ఏదైతే ఊహలు ఉంటాయో అలాంటివి ఏం లేవు. మేడం కలిసిన నేను 5-6 నెలల మేడం మిమ్మల్ని కలవక జస్ట్ కలవాలని కలిసిన. సరే మేడంకి ఒక మాట అంటే ఓవరాల్గా ఒక్క మాట అయితే చెప్పినంటే, విలేజ్ నుంచి హైదరాబాద్ వరకు, గ్రామం నుంచి హైదరాబాద్ వరకు కార్యకర్తలు, నాయకులు ఈ వ్యవస్థని అందరిని కూడా ఒక టీమ్గా మనకి, ఎందుకంటే మనకు 2.5 సంవత్సరాలు ఉంది. మన గవర్నమెంట్ కూడా ఇప్పుడు 2.5 years అయింది కదా, మనకు 2.5 సంవత్సరాలు ఉంది. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇంకొక పిసిసి ప్రెసిడెంట్ కూడా ఇప్పుడు ఇద్దరు స్టేట్మెంట్లు కూడా మళ్ళా రానున్న 5 ఏళ్ళు కూడా గవర్నమెంట్ ఉండాలని ఒక ప్రయత్నం కూడా సీఎం పరంగా, రేవంత్ రెడ్డి పరంగా కానీ లేకపోతే మహేష్ గౌడ్ పరంగా కానీ ఇట్లా స్టేట్మెంట్లు మనం చూస్తున్నాము. కాబట్టి మనము ఈ 1.5 years గ్రామము, నియోజకవర్గము, జిల్లా అయిన హైదరాబాద్ వరకు అందరిని కూడా స్ట్రెంథన్ అంటే ఇప్పటివరకు ఎంత స్ట్రెంథన్ చేయగలిగినాము, ఇంకా స్ట్రెంథన్ చేసేది ఏమున్నది చెక్ చేసుకొని సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, ఇన్ఛార్జ్ కానీ, పీసీసీ ప్రెసిడెంట్ మీరు చేస్తున్న ప్రయత్నానికి ఇంకా అదనంగా కొంత పని చేసి, కొంత కోఆర్డినేషన్ చేసి ఇంకా చేయాలి మేడం. ఈ 6 నెలలు ఇంకో మనము ఇప్పుడు 6 నెలలు అయితే మనకు 3 years అవుతుంది. తర్వాత ఒక 1 year ఉంటుంది, 1.5 years మొత్తం. తర్వాత 1 year ఎలక్షన్ ఇయర్ అవుతుంది. ఏమన్నా మిస్ అయినవి ఉంటే ఈ 6 నెలలు వచ్చే 1 yearలో అన్నీ కొంత సమయం చెక్ చేసుకొని కొంత అంతా అలర్ట్ అయిపోతే బాగుంటుంది అనేది జనరల్ డిస్కస్. ఇదేం కాదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ను సందర్శించిన పవన్ కళ్యాణ్ ఉత్పత్తి, వ్యయం తదితర వివరాలపై ఆరా తీసిన డిప్యూటీ సీఎం. ఆక్వా, నాన్ ఆక్వా జోన్ తో సంబంధం లేకుండా రూపాయిన్నరకే యూనిట్ విద్యుత్ ఇవ్వాలి. వైసీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ సమన్వయకర్త వడ్డీ రఘురాం డిమాండ్. ఆకివీడులో గంజాయి విక్రయిస్తున్న 5 అరెస్ట్. నిందితుల వద్ద నుండి 2.6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన సీఐ కాళీచరణ్.
వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్య నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.